మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మాకు శర్మిలా మేడం గారు కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షురాలుగా పదవి తీసుకోవడము మా కాంగ్రెస్ పార్టీకి ఎనలేనంత బలం వచ్చేసింది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఇంత చరిత్ర గల పార్టీని కూడా ఈ వైసీపీ నాయకులు ఏంటంటే అంతా దొంగ తిరుగుడు మాటలు దొంగ మాటలు మాట్లాడేసేసి మా పార్టీని మరీ ఎటు లేని విధంగా ఎంత హీనంగా అంటే ఆ విధంగా మాట్లాడడము, ప్రతిదానికి ఇంకా వాళ్ళే కౌంటర్ వేసుకోవడం, వాళ్ళే కథ చెప్పడము కథ విప్పడం లాగా సరిపోయింది. కానీ ఈరోజు వాళ్ళు చేసుకున్న పాపం వాళ్ళకే మూట కట్టినట్టుగా ఖచ్చితంగా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ గురించి వాళ్ళు ఏ మాట మాట్లాడినా కానీ అది తిరిగి వాళ్ళకే చల్లుతుంది అనేటట్టుగా ఈరోజు మాకు దేవుడు సృష్టించిన విజయం అనుకుంటాం ఈరోజు ఇది విషయము. ఎందుకంటే శర్మిలా గారు అదే కుటుంబంలో నుంచి శర్మిలా గారు తిరిగి మాకు పిసిసి పగ్గాలు పట్టుకోవడంతో కాంగ్రెస్ని ఈరోజు వైసీపీ నాయకులు ఎవడైనా కానీ విమర్శించేదానికి హక్కే లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారంటే ఈరోజు మీరందరూ కూడా ఒక్కసారి మీ మనసాక్షిగా ఆలోచన చేసుకోండి. మీరు మాట్లాడిన మాటలలో ఎన్ని ఫేక్ మాటలు ఎన్ని డూప్లికేట్ మాటలు ఉన్నాయో మీరు ఒకసారి వ్యంగ్యంగా మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నిన్న అంటున్నట్టుగా ఆ పార్టీకి ఏమీ లేదంట, ఈ పార్టీతో డ్రాయరు సొక్క ప్రతిదీ కూడా ఈ పార్టీదే తప్ప మీ పార్టీకి ఏమీ లేదు. అది కూడా ఇంకా త్వరలోనే మీకు ఖచ్చితంగా నిర్ణయం అయిపోద్ది. ఇదే కడపలో ఈరోజు శర్మిలా గారు వచ్చినారు కాబట్టేసి ఈ కడప జిల్లాలోనే మేము అత్యధిక సీట్లు కూడా తీసుకుంటాము. అదేవిధంగా గవర్నమెంట్లో కూడా పాలు పంచుకునే అంత అవకాశం కూడా మేము తీసుకొచ్చేస్తాము. మీరు అంత ఆశామాషగా కాంగ్రెస్ పార్టీని లెక్కేసుకోవద్దు. ఎందుకంటే మాకు 130 సంవత్సరాల నుంచి ప్రజలతో అలీనమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఒక 10 సంవత్సరాల నుంచి వెలుగులోకి వచ్చినారు. అది కూడా ఏంది, ఒక తప్పుదారి జట్టి చేసి ప్రజలను తప్పుదారి బట్టి చేసేసి దొంగ తిరుగుడు మాటలతో పైకి వచ్చినారు తప్ప మీ మీద ప్రజలకు వాస్తవానికి ఈరోజు విశ్వాసమే లేదు. ఎందుకంటే మీరు ఏంటి అనేది అందరికీ 5 సంవత్సరాల్లో తెలిసిపోయింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక మాట ఇస్తే దాన్ని ఎలా నెరవేరుస్తాడు, కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి గారు ఒక మాట ఇచ్చిందంటే ఆ మాట జరిగిపోయినట్టుగా అనేటువంటి ఒక నమ్మకం ఉండేది. కానీ ఈరోజు మీరు చెప్పిన మాటలు ఒకటి కూడా నెరవేర్చలేకపోయినారు. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు గమనించినారు. కాబట్టేసి మీరైనా అంతే, తెలుగుదేశం పార్టీ అయినా అంతే, వీళ్ళిద్దరు కన్నా మా కాంగ్రెస్ పార్టీ మేలు అనేటట్టుగా ప్రతి ఒక్కరు అనుకుంటారు. కాబట్టేసి ఈ దఫా ఈ రెండు పార్టీలకు కూడా అవకాశం ఉండదు. కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుందనే నమ్మకంతో మేము గట్టిగా ధీమా వ్యక్తం చేస్తున్నాం.